అబ్బాయిని హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుంది. మీరు ఒక 4 రోజుల పాటు ఇక్కడ ఉండాలి. మరి మీకు ఉంటాం బాబు, పిల్లాడి కంటేనా. హలో, డాక్టర్ చిదంబరం స్పీకింగ్. నేను డాక్టర్ గోపాల్ని. మీ హాస్పిటల్లో ఏదైనా ఒక రూమ్ ఖాళీగా ఉందా? స్పెషల్ రూమ్స్ ఏవి లేవండి. మామూలు రూమ్ అయినా పర్వాలేదు. వాళ్ళు ఏమంత స్తోమత ఉన్న వాళ్ళు కాదు. అలానే మీరేం భయపడక్కర్లేదు. బిల్లు నేను పే చేస్తాను. పేషెంట్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళు ఉండడానికి కూడా కాస్త ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ. ఏమండి, వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు. మీరు ఉన్నారని, మీరు చూస్తారని ఇక్కడికి వస్తే వాళ్ళని వేరే డాక్టర్ దగ్గర పంపిస్తారేంటండి? తాత, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఏం పర్వాలేదు, ఆ మాత్రమే కంటిన్యూ చేయండి, తగ్గిపోతుంది. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గోపాల్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు. ఏమిటి ఇలా వచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చామండిగా. ఆఫ్ కోర్స్, ఆడపిల్ల తండ్రిని నేనే రావటం న్యాయం. అదేమిటి, ఏదో పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చినట్టు? అవును డాక్టర్, పెళ్లి సంబంధమే మాట్లాడదామని వచ్చాను. ఏమిటి, పెళ్ళా? ఎవరి, కళ్యాణ్కేనా? అవును గోపాల్, కళ్యాణి పెళ్లి విషయంలో ఎంతో మంది కురాళ్ళని చూశాను. కొందరికి డబ్బు, కొందరికి అందం, కొందరికి అంతస్తు ఉన్నాయి. కాకపోతే నా కూతురు సుఖపడడానికి కావలసినవి ఇవేవీ కావని నాకు తెలుసు. దాని ఇష్టాన్ని ఇష్టపడే వ్యక్తిత్వం, దాని ఆలోచనల్ని, ఆశల్ని అర్థం చేసుకోగల మనస్తత్వం, దాని అల్లరిని, పొరపాట్లని క్షమించగల సంస్కారం, ఇవన్నీ ఉన్న మనిషిని చేసుకుంటేనే అది సుఖపడుతుందని నాకు తెలుసు. ఇంతకాలానికి ఆ గుణాలన్నీ మీలో చూశాను డాక్టర్. రాజశేఖర్ గారు, ఏమిటండి మీరు అనేది? అవును గోపాల్, మీ మాటలతో మోడైపోయిన ఆమె జీవితాన్ని చిగురింపజేశారు. మీ చేతలతో బండగా మారిన ఆమె బ్రతుకుని సుందర శిల్పంగా మార్చివేశారు. ఇప్పుడు కళ్యాణి మీరు వెలిగించిన దీపం. ఆ దీపం వెలగవలసింది మీ చేతనే. అందుకే కళ్యాణిని మీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. రాజశేఖర్ గారు, ఏమిటండి మీరు అనేది? కళ్యాణ్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఇట్స్ ఇంపాసిబుల్. అది వీలు కాంది. ఎందుకని? ఇదివరకే నాకు పెళ్ళయింది కనుక. డాక్టర్, మీరు చెప్పేది ఇంతవరకు మీకు తెలియని నిజం. రాజశేఖర్ గారు, ఐఎమ్ సారీ. నా మీద నమ్మకాన్ని, ఆశల్ని పెంచుకున్న మీ మనసును బాధ పెడితే నన్ను క్షమించండి. ఎదురు దెబ్బలు తినడానికి ఏనాడో అలవాటు పడిపోయిన నా మనసు ఈ నిజానికి తట్టుకోగలదు. కానీ 1000 ఆశలతో, 1,000,000 కోరికలతో ఆకాశమంత ఆనందాన్ని తనలో నింపుకొని మీకోసం ఎదురు చూసే నా బిడ్డ ఏమవుతుంది? మీరు చిగురింపజేసిన ఆమె జీవితం మళ్ళీ మూడు వారిపోతుంది. మీరు సుందర శిల్పంగా మార్చిన ఆమె బ్రతుకు బీటలు పడిపోతుంది. డాక్టర్, మళ్ళీ నా కూతురు మతి స్థిరం లేని దానిగాను, మనసు సరిలేని దానిగాను మారిపోతే నేనేం చేయాలి డాక్టర్? నేనేం చేయాలి? అబ్బాయికి పెద్ద ఆపరేషన్ చేయాలంటున్నారు. డాక్టర్ బాబు దగ్గర లేకుండా ఆపరేషన్ చేయడం అంటే మాకు చాలా కంగారుగా ఉందమ్మా. మీరేం కంగారు పడకండి, నేను ఆయనతో మాట్లాడతానుగా. ధైర్యంగా ఉండండి. వస్తానమ్మా. హలో డాక్టర్ చిదంబరం. ఏంటి, వేరే కొడుకు విషయం? అవును డాక్టర్, ఆపరేషన్ డెఫినెట్ గా చేసి తీరాలి. నేను వీలైతే వస్తాను. నా కోసం చూడదు, ఆపరేషన్ చేశాను.